నామాన్ని ప్రారంభించుకున్నాము. సమయంలోని ఆనందటువంటి తెలియజేయడానికి ఆనందంలో నడుస్తూ సమయాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరదేము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు. దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. పాపముతో పునరుపుతున్నాం. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అతిక్రమములు నేను పొగొందు నన్ను కొట్టిని. మా సృష్టికర్తము మోచుకుడనైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయినకై నీ జనతే కరుణించిన మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. నేను నీకు సచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన పొందింపుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. తర్వాత 5వ ఆదివారము ప్రారంభ గీతము చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నేనెవరికి భయపడను. తండ్రికి కుమారునికి
మామును కనికారింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా దేవునికి మహిమా
దాచిన మంచి వాటిని నీవు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటి కంటే నిన్నెక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటి అన్నిటికి మించిన వాగ్దానములను పొందినట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించినట్లు నీ కుమారుడను మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. త్రిత్వము తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుండి 32 వరకు. బ్రదర్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుండి 32 వరకు. యుద్ధం తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కానుకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎదుర్కొవారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగలేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తనను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పువలెను. అతడు నిన్నతో నింపబడి ప్రభువు సర్వకాలము విడనాడు. ఆయన బాధపెట్టను, తన కృపా సమృద్ధిని బట్టి జారిపడు. ఇంతటితో పాఠ్యభాగం ముగింది. అలాగే అపోస్తుల కార్యములు పత్రికా పాఠ్యభాగం నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34 నుండి 42 వరకు. స్త్రీలలో ప్రేరేపించబడినటువంటి వారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34 నుండి 42 వరకు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 4. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఆ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా,
ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసైన్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడే. ఈ ఆలోచనలైనను ఈ కార్యమునైనను మనుషుల వలన కలిగిన దాయనే అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిన దాయనే మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడు వారందరి మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండేది. దేవుడు దీవించుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వచనముల వరకు ప్రేరేపించబడి ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వరకు చదువు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద నుండి నేనెవడని జనసమూహములను చెప్పుకొనిచున్నానని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్తలని ఒకడును లేచినని చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన మీరైతే నేనెవరని చెప్పుకొనిచున్నారని వారిని అడుగుగా, పేతురు నీవు దేవుని క్రీస్తు అని ఆయన ఇది ఎవరితోనైనా చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. మనిషి కుమారుడు బహు శ్రమలను పొందుచు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగస్తమని చెప్పింది. మరియు ఆయన అందరితో ఇట్లని, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించిన తను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వారికేమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి చిక్కుపాడు వాడేవాడు వారిని గూర్చి మనిషి కుమారుడు తనకు తన తండ్రికి పరిశుద్ధ దూతలను కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడను. ఇంతటితో ఈ వాక్య భాగ్యం ముగించబడను. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి
సమాధి చేయబడినని అదృష్ట లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియకు దేవుని కుర్చేతి వైపున సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవములని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్యోపదేశానికి ముందుగా మా మధ్యలో కలుపురి శిరీష గారు ప్రత్యేకమైన పాట పాడాలని చెప్పి మనం చేస్తాం.
దయచేసి ఇప్పుడు ఒక పైకి లేచి నిలబడండి. తండ్రి కుమార శుద్ధాత్మల భగవతి మహిమలు కలుగుగాక. ఆదిని మొదలెల్లప్పుడు అయినట్ల యుగములలోనుగాక. రాణిని శాంతించి పాడుదము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సందర్భంగా కూర్చునండి. ప్రభులందరూ పిల్లలు ఇంతవరకు కూడా చక్కగా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ దర్శవారు భక్తిపరమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. చక్కగా మంచి కీర్తన ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడి వినిపించినటువంటి శిరీష సహోదరి కూడా ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పిల్లలు సమయంలోని 10 నిమిషాలు దైవ సందేశాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాము. తర్వాతి 5వ ఆదివారం వరకు చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి 10 నిమిషాలు మనందరూ కూడా దేవుని మాటలను ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళుస్తున్నట్టుగా ప్రార్థన చేసుకుని దేవుని మాటలకు వెళ్దాం. మహా పరిశుద్ధుడా ప్రభు కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ బాధలకు వెళ్ళలేనటువంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు అయిన ఈ సన్నిధానంలో పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాను. తండ్రి 10 నిమిషాలు చదవబడినటువంటి పాఠ్యభాగం ఉండి నన్ను కొన్ని మాటలు మేమందరం కూడా వినడానికి ఎంతో ఆసక్తి కలిగి మీ సన్నిధానంలో చేరి ఉండగా తండ్రి మీ ఆత్మ చేతనైనా మీ పిల్లలుగా మాకు ఏ మాటలు అవసరమో అట్టి మాటలు తండ్రి మీ దాసుని ద్వారానైనా మాట్లాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనులైన బలపరచి తండ్రి మీ వాక్యం ద్వారానైనా మమ్మల్ని అందరూ కూడా మరలా జీవింప చేయమని ఆధ్యాత్మికంగా మీరు బలాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. వెలుగల చెవి గ్రహించే మనస్సులో హృదయాన్ని అందరూ కూడా దయచేసి లేదా కొన్ని మాటలు తండ్రి మీ వాక్యానుసారంగా ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీరు సాటున మమ్మల్ని మరుగుపరుచుకొని తండ్రి అమూలమైన మాటలు తండ్రి మాకును చేయవచ్చిన మా అందరికీ మీరు అందించి ఈ మాటలంతటి ద్వారా ఈ వాక్యమంతటి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ కూడా వందనాలు. మరొకసారి ప్రత్యేకంగా ఈ సమయంలోని రోజున డెలిగేట్ గారు ఆరాధన నడిపించడానికి కారణం మరి నిన్నటి నుంచి నాకు బాగా ఫేవర్ బాగా జరగ చేసింది. తలనొప్పి నిలబడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి, బాగా తక్కువ వచ్చేస్తుంది మాట్లాడుతూ. సరేని చెప్పేసి ఇక డెలిగేట్ గారు అయ్యా మీరు ఆరాధన నడిపించండి, ఒక 10 నిమిషాలు నేను వాక్యం మాట్లాడతానంటే చక్కగా వారు ఆరాధన క్రమంలోనే మనం నడిపించడం జరిగింది. దాన్ని బట్టి వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి పాఠ్యభాగాన్ని కొన్ని మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఈ 3 పాఠ్యభాగాల నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని మాటలు మాత్రం 10 నిమిషాలు మాత్రం మనం ధ్యానించుకున్నాం. ఈరోజు నిలబడడానికి కూడా ఎక్కువ అవకాశం లేదు కనుక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే రోషము కలిగిన దేవుడికి దీర్ఘశాంతం ఎందుకు. ఏంటంటే అంశం ఒకసారి చెప్పడం, రోషము కలిగిన దేవుడికి దీర్ఘశాంతం ఎందుకు. ఏమండి, ఎలాంటి వాడు దేవుడు? రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. తెలుసు మీ అందరికీ కూడా ఒకప్పుడు కాలములు నోవాహు టైములు ఏం జరిగింది? జల ప్రళయం ద్వారా ఆ సమాజం అంతటిని కూడా నాశనం చేశారంటే ఎన్ని మార్లు చెప్పినా విననప్పటికీ దాదాపుగా 120 సంవత్సరాలు దేవుని ప్రవక్తల ద్వారా
ఆయనను ప్రజల్లో మార్పు రాలేదు. ఎలా ఉన్నారు అప్పటి కాలంలో ప్రజలు? తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇవ్వబడుతూ, ఎవరి ఇల్లు కట్టుకొనొచ్చు. అంటే దేవుని మాటకు కానీ, ప్రవక్తలు చెప్పే మాటకు కానీ ఎవరు భయపడవలసినటువంటి పరిస్థితి కాదని లెక్క చేయనటువంటి కాలం అది. 120 సంవత్సరాలు దేవుని మాటలు వారికి ప్రకటించారండి. సమాజం పాడైపోతుంది, వావి వరుసలు లేకుండా ఇష్టానుసారం మీరు జీవిస్తున్నారు కనుక దేవుని ఉగ్రతగా మీరు నాశనం అవుతారు. దేవుని వర్తమానం పంపించాడు, మీరు మారు మనసు పొందమని. సమాజం అంతా కూడా నాశనం అయిపోతుంది, మీ భవిష్యత్తు తరాలు కూడా దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి పరిస్థితి వస్తుందని ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. యేసుక్రీస్తు వారు కూడా ఆత్మరూపంగా వచ్చి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కానీ ఎవరు కూడా వినలేదు. ఏం చేశాడు దేవుడు? ఎంతకాలం చెప్పినా వినప్పుడు ఏం చేశాడు దేవుడు? జల ప్రళయం ద్వారా ఆ సమాజం అంతటిని నాశనం చేశాడు. రోషం కలిగిన వాడు. అలాగే లోతు టైంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు ఇంకా భయంకరమైనటువంటి పట్టణం. అది చాలా భయంకరమైనటువంటి పట్టణము. ఆ పట్టణం కూడా మనుషులందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని భయము లేనటువంటి ఆ ప్రజల పట్లని దేవుడు ఎంతగానో జాలిపడి, ఎంతగానో ప్రేమతో వారికి ఎన్ని మార్లు చెప్పినప్పటికీ విననటువంటి పరిస్థితుల్ని క్షణకాలములు సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని చేత కాల్చివేశాడు. ఎంత ఉగ్రత కలిగిన దేవుడు, ఎంత రోషం కలిగిన దేవుడు, దేవుని మాట వినకపోతే సమాజం అంతటిని ప్రకృతి ద్వారా నాశనానికి గురి చేసినటువంటి అంత రోషము కలిగినటువంటి దేవునికి దీర్ఘశాంతం ఎందుకు వచ్చింది? ఏమండి, ఎందుకు దీర్ఘశాంతం వచ్చింది? ఎందుకు అంత జాలి పడుతున్నాడు మన మీద? ఎందుకు అంత ఓర్చుకుంటున్నాడు మన మీద? ఇది అంత కోపం కలిగిన దేవుడు, అంత రోషం కలిగిన దేవుడు, క్షణకాలంలోనే ప్రకృతికి ఆజ్ఞాపించి సమాజం అంతటి నాశనం చేసిన దేవుడు ఎందుకు ఇలా మారిపోయాడు? ఎందుకంత దీర్ఘశాంతం వచ్చింది ఆయనకి మన మీద? ఎవరి అదేనండి మనం చదువుకున్న పాఠశాలలో విలాప వాక్యం కదా, దేవుని గుణలక్షణాలు ఇర్మియా ప్రవక్త గారు అక్కడ తెలియజేస్తూ ఎవరి విలాపం అనగా దుఃఖం అండి, ప్రలాపిస్తూ రాబడినటువంటి మాటలు. అది విలాపం అంటే ఏంటంటే అర్థం దుఃఖముతో దేవుని యొక్క గుణ లక్షణాలను అక్కడ తెలియజేస్తూ విలాప వాక్యం 3వ అధ్యాయం ఏం రాయబడిందండి? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వాడము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన నేను నమ్మదగించున్నాను. తను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెతుకు వారి ఆయన దయచూపవాడు. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్ట మంచిది. యవన కాలమును కాడు బయటమే దాని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండవలెను. నిరీక్షణ దానము కలుగునేమో అని అతడు బుడదలో మూతి పెట్టుకొనవలెను. అతడు నన్ను కొట్టువాడి తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలను. ప్రభువు సర్వకాలము విడనాడు, ఆయన బాధ పెట్టినను. ఇది 22వ వచనము. మరొకసారి మనము మూలవాక్యం కూడా చూడాలి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారములైనను బాధనైనను కలుగచేయుడు. ఏమంటాడు అక్కడ? ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధి చేత, తన కృపా సమృద్ధిని బట్టి మరలా ఏం చేస్తారట? జాలి పడతాడంటండి తండ్రి మన మీద. ఎన్ని మార్లు చెప్పినా వినలేదు, ఎన్ని మార్లు చెప్పినా ఎవడి మన మాట వినలేదు. ఒక తండ్రిగా మన పిల్లల పట్ల ఏం చేస్తామండి? ఎన్నిసార్లు చెప్పినా మన మాట వినకపోతే, చెప్పిన మాట వినకపోతే ఎవడి తిడతాము. ఇంకా వినలేదు అనుకోండి, ఇంకా విసిగిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? కొడతామా? ఇంకా విసిగిస్తున్నాడు అనుకోండి, చెప్పిన మాట వినకుండా 1-2 సార్లు గర్జిస్తాను, హెచ్చరిస్తాను. ఇంకా విసిగిస్తున్నాడు అనుకోండి, తండ్రిని ఇంకా విసిగిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం?
కొడతాం కూడా అవసరమైంది కదా, కొడతాం. కొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం కొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? వదిలేస్తామా? బాధపడి మళ్ళీ దగ్గర తీసుకుంటాం. కాబట్టి తండ్రి ప్రేమ అంటారు. తల్లి ప్రేమ. కొట్టినా తప్పు చేశాడు, నువ్వు మాట వినట్లేదు, ఎవడు చెప్పిన మాట వినక ఇష్టానుసారం కొట్టినాడు, నువ్వు కోపంతో కొట్టినా మళ్ళీ ఏం చేస్తాం? దగ్గర తీసుకుంటాం. చిన్నపిల్లలు అయితే వాళ్ళని కొట్టి దగ్గరికి తీసుకొని ఏం కావాలో చెప్పు అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇప్పిస్తాం. కొట్టే మళ్ళీ బాధపడతాం. ఆ విషయంలో కొట్టినా, కోపంలో మాట వెళ్ళేదా కొట్టినా మళ్ళీ ఏం చేస్తాం? దగ్గరికి తీసుకుంటాం. అంటే మళ్ళీ ప్రేమిస్తాము. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా అదేనండి. ఏమంటాడు ఇక్కడ? ఆయన బాధ పెట్టినాడు, తన కృపా సమృద్ధిని బట్టి మనం ఏం చేస్తంట? జాలిపడతాడంట. ఎందుకండి ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని తప్పులు, ఎన్ని మన దేవుని పట్ల, మన తండ్రి పట్ల మనం ఎన్ని అద్భుతమైనటువంటి పరిస్థితులు, ఎన్ని దోషాలు, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ప్రతి దినము ఎన్నెన్ని కార్యక్రమాలు దేవునికి ఆయాసకరమైనవి, తండ్రిని బాధ పెట్టే కార్యక్రమాలు మాటల ద్వారా ఎన్ని చేస్తున్నాం మనం అందరం కూడా. మరి దేవుడు అనుకుంటే, దేవుడు కావాలనుకుంటే ఈ సమాజం అంతా ఇప్పటికీ భూమి మీద ఉండగలుగుతా? మనం చేసే పనులు బట్టి, మన మాటలు బట్టి, మన ఉద్దేశాలు బట్టి. ఏమండి? ఒక తల్లిగా నీ పిల్లలు నీ పట్ల మాట విన్నప్పుడు ఎలాగైతే వాడిని గద్దిస్తావు, హెచ్చరిస్తావు, కొడతావు, మరలా దగ్గరికి తీసుకుంటావు. ఇది తండ్రి ప్రేమ. మరి మీ పనిలో అంతకంటే గొప్పవాడు కదండి. తెలుసు తెలియకో మీరు చేసిన అపరాధములను బట్టి, ఎందుకంటే దేవుడు ఏమండి మన దోషములను బట్టి దేవుని ఎదుట మనం నిలబడటానికి మనకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒకడను కూడా లేదు. కనుక దేవుని ఎదుట నిలబడిగే అంత సామర్థ్యము, అంత భక్తి మనకు ఉందంటారు. ఒకసారి చూడండి, అసలు మనం పరిశీలన చేస్తే, మనం ఆలోచన చేస్తే దేవుని ఎదుట మనము నిర్దోషములు కనబడడానికి, పరిశుద్ధులుగా కనబడేటటువంటి యోగ్యత కానీ, అంత సామర్థ్యం కానీ మనకు ఉందంటారు. 130 కీర్తన 3 వచ్చిన చూడండి, ఏమంటాడు కీర్తన గ్రంథము 130 కీర్తన ఎవరికి 3 వచ్చిన మాట అంటాడు ఇక్కడ. కీర్తన గ్రంథము 130 కీర్తన 3 వచ్చిన ఏమంటాడు ఇక్కడ? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలుస్తాడయ్యా నీ ముందు? ప్రతి మనిషిని పరిశీలన చేస్తే, స్కానింగ్ చేస్తే ఎవడు నిలబడతాడు అసలు నీ ముందు? అసలు నిలబడే యోగ్యత కూడా ఉందంటారు మనిషికి. ఏమన్నాడు అక్కడ? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగాడు? అసలు ఎవడు పనికి వస్తాడు నీ ముందు? పరిశుద్ధిగా ఉన్నటువంటి నీ ముందు, పరమాత్మకి లోకానికి వచ్చినటువంటి నీ ముందు ప్రతి మనిషిని స్కానింగ్ చేసి, పరిశీలన చేసి నువ్వు చూస్తే ప్రతి మనిషిలో ఏదో ఒకటి లోపం, ఏదో ఒక దోషం కనబడుతూనే ఉంటుంది. మరి ఎవడు నిలబడను నీ పక్కన, ఎవడు నిలబడను నీ ఎదుట? అలానే చెప్పేసి దేవుడు వదిలేస్తున్నాడు. మరి దుర్మార్గులు, పాపులు, పనికిరాని వారు, ఎవరి నిర్దోషులు కాదు, దోషంతో ఉండేవాడు, అపరాధంతో నింపబడిన వారిని దేవుడు వదిలేస్తున్నాడు. విసిగించినప్పుడు, కోపంతో మనల్ని గద్దించిన, శ్రమలకు గురి చేసిన మనల తండ్రి మనల దగ్గరికి తీసుకుంటున్నాడు. నీ పిల్లలను బాధ పెట్టినప్పుడు, నీ పిల్లలను గద్దించినప్పుడు, నీ పిల్లలను కొట్టినప్పుడు ఒక తల్లిగా ఎలాగైతే నీవు దగ్గరికి తీసుకొని మరలా ఆదరిస్తావు, ఎలా మరలా వారికి ధైర్యాన్ని చెప్తావు, నీ తండ్రి కూడా అంతేనండి. పరిశీలన చేస్తే, స్కానింగ్ చేస్తే మనలో ప్రతిదీ కూడా ఏదో ఒకటి ప్రతి ఒక్కలోనండి దేవునికి ఆయాసకరమైనవి, దేవుని బాధ పెట్టే కార్యక్రమాలు, దేవుని మనసును దుఃఖపెట్టే కార్యక్రమాలు ఏదో ఒకటి ఉంటాయి. అయినా దేవుడు మనల్ని త్రోసివేయక, మనల్ని వద్దనుకోక, మనల్ని విడిచిపెట్టక ఏమన్నాడు ఇక్కడ? మరలా దగ్గరికి తీసుకొని జాలి పడుతున్నాడంటండి. మన మీద జాలి పడుతున్నాడు. మరి ఎంతటి రోషం కలిగిన వాడండి దేవుడు. లోక టైంలో జలప్రళయంలో ముంచివేసిన దేవుడు, సుధమ పట్టణాలు అగ్ని చేత కాల్చివేసిన దేవుడు. ఎందుకు ఎంత దీర్ఘశాంతం ఎందుకు ఆయనకంటే ఎవడం కూడా నశించడం ఆయనకు ఇష్టము. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలేదండి.
భూమి మీదకి వచ్చిన ప్రతి వారు ఆయన పిల్లలేనండి. అందుకే ఉన్నాడు ఇక్కడ యోహాను సువార్త 3:15 దేవుడు చదువు అదే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు. ఎవడు కూడా నశించడం ఇష్టం లేదని ఆయన చేశాడు. ఒక సమయంలో ఒక టైంలో చేశాడు. ఇంకా అలాంటి కార్యక్రమం ఎప్పుడు కూడా చేయని ఆయన వాగ్దానం చేశాడు. ఇంత భయంకరమైన ఘోష ఈ భూమి మీద నేను పుట్టించినాడు దేవుడే మరలా పశ్చాత్తాపడి ఎవరైనటువంటి కార్యక్రమాలు జరగకుండా చేస్తానని ఆయనే ఒప్పుకున్నాడు. అందుకేనండి దీర్ఘశాంతం ఎంతవరకు దీర్ఘశాంతం అంటే చివరి వరకు భూమి మీద ఉన్నంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నీకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి ఆవిష్కారం తీరేంత వరకు దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. నువ్వు ఏది చేసినా ఆ తప్పు తెలుసుకుని మళ్ళా తన దగ్గరకు వస్తావని, ఎవడి ఆ దోషం ఏంటో తెలుసుకుని మళ్ళా దేవుడి దగ్గరకు వస్తావని జాలి పడుతున్నాడంటండి. దేవుడు నీ పట్ల జాలి పడుతున్నాడంటండి. ఎవరి పట్ల జాలి పడతామండి మనం? ఎవరి పట్ల మనం జాలి పడతాం చెప్పండి. జాలి పడే విధమైన పరిస్థితి, జాలి పడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎవరి పట్ల మనం పడతాం? ఎవరి పట్ల మనం పడతాం జాలి? ఎవరి పట్ల పడతాం మనం జాలి? నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కదా, నిస్పృహలో ఉన్నప్పుడు, కాబట్టి క్షణంలో లేని పరిస్థితిలో ఒక వ్యక్తి సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు, తన బట్టి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆదరించేవారు లేనప్పుడు, ప్రేమించేవారు లేనప్పుడు, తనగట్టు ఏ విధమైనటువంటి స్థాపనం లేనప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు అలాంటి వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏం కలుగుద్ది? కనికరం కలుగుద్ది, జాలి పడుతుంది. అలాంటి వారి పట్ల జాలి పడతాం. లూకాసు సువార్త కూడా తెలుసు కదా 10వ అధ్యాయంలోని ఎవడి సమరయుడు అంటే ఒక వ్యక్తిని కొట్టి వారందరూ కూడా దొంగలు తన కొన్నటువంటి బట్టలు అవన్నీ కూడా తీసుకుని సొమ్ము అన్నీ కూడా తీసుకొని వెళ్ళినప్పుడు, ఎవడి రోడ్డు దారి ప్రక్కన పడేసి వెళ్ళినప్పుడు మొదట ఎవరు చూశాడంట? మొదట ఎవరు చూశాడు? యాజకుడు చూశాడు. చూడమాట లూకాసు సువార్త 10వ అధ్యాయము. ఎవడి లూకాసు సువార్త 10వ అధ్యాయము. ఒక మనుష్యుడు అదిగో యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్ళుచుండెను. దొంగల చేతిలో చిక్కుకొని అవరతలను కొట్టి దోచుకొని కొన ప్రాణముతో విడిచిపోయి అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు తటస్థించను. అతడు చదువు ప్రక్కకపోయాను. అలాగునని లేవీయుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకపోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరగా పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూన వారు ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు 2 దేనారములు తీసి పూట పొలవానికి ఇచ్చి మరి ఇతని పరామర్శించము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. ఎలాంటి పరిస్థితుల్లో మనం జాలి పడతామంట? నిస్సహాయ స్థితిలో పడి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు, ఒక వ్యక్తికి తనకంటూ ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలినప్పుడు, అభాగ్యుడిగా మిగిలినప్పుడు, సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు, తనకంటూ ఈ భూమి మీద ఏమీ లేదన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చూసినప్పుడు వాస్తవంలో ప్రతి మనిషికి జాలి పడతాడు, ప్రేమ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. అన్న తండ్రి కూడా మన పట్ల ఎందుకు జాలి పడుతున్నాడో, మనం ఏ స్థితిలోని మనం నిస్సహాయంగా ఉన్నామంటే ఆస్తులు పోగొట్టుకోను, అంతస్తులు పోగొట్టుకోను, అధికారం కోల్పోయో లేదా బంధువులను కోల్పోయో భూమి మీద సర్వస్వాన్ని కోల్పోయో ఆ పరిస్థితిని బట్టి కాదు మన మీద దేవుడు జాలి పడుతుంది. మనం పాపమనే స్థితిలో
ఏమిటి పాపం అనే స్థితిలో, భయంకరమైన స్థితిలో మనము నిస్సహాయంగా పడి ఉన్నాము. దోషము చేసి పాపము చేసి నిస్సహాయ స్థితిలో దాని నుండి విడుదల పొందేటటువంటి మార్గము తెలియనటువంటి పరిస్థితులు మనందరం కూడా పడి ఉన్నాము. అలాంటి స్థితిలో పడినటువంటి మనలను మనపైన దేవుడు ఏం పడుతున్నాడు? జాలి పడుతున్నాడు. అది అన్నాడు కదా 22 విలాప వాక్యం 22 ఎవడి తాను బాధ పెట్టినాడు తాను బాధ పెట్టినాడు 22 వచ్చింది ఏమన్నాడు కదా 3:22 అమ్మా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. 32 ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి చాలిపడదు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. కనుక ఆయన ప్రతి మనిషిని పరిశీలించినప్పుడు మనమందరం కూడా పాపం అనే స్థితిలో పడి ఉన్నప్పుడు, మనమందరం కూడా అంధకారం అనే చీకటిలో పడి ఉన్నప్పుడు, మనం విడిపించేవాడు లేనప్పుడు, మనకు ఆయన నుండి మార్గము తెలియనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయంగా మనమందరం కూడా పడినప్పుడు మన మీద ఆయన జాలిపడి ఏం అవకాశం ఇచ్చాడంట మన యొక్క అంటే మనకి ఏం అవకాశం ఇచ్చాడు మన ఆయన? ఇంకా మనం చదువుకున్న కదా 130 వచనంలోని ఆయన నరులను పరిశీలించి చూసినప్పుడు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ఎవడు కూడా నీ ఎదుట నిలవలేడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క ఏం జరుగుతుంది? క్షమాపణ జరుగుతుందంట. ఎవరి యొక్క? దేవుని యొక్క. మరి దోషములు కనిపెట్టి చూసినప్పుడు, పాపములు కనిపెట్టి చూసినప్పుడు ఏ మనిషిని కూడా దేవుని ఎదుట నిర్దోషులు కనబడనప్పటికీ ఎవరి తండ్రి మనల్ని విడిచిపెట్టుకోవటం ఇష్టం లేక, మనల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక, మరలా ఆయన వెళ్తే మనకి ఏం కావాలని కోరుకుంటున్నాడు? క్షమాపణని ఒప్పుకుంటే ఎవరి క్షమాపణ జరుగుతున్నారు దేవుని ఎదుట. ఎందుకంటే ఎవడు నశించడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎవరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కోపం అంటే ఎంతసేపు ఉంటుంది? శాతం ఎంతసేపు ఉంటుంది మన పట్ల? ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది మన పట్ల? రోషం కలిగిన దేవుడే. ఆయన కనిపెట్టి చూసినప్పుడు ప్రతి మనిషిలో ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషం ఉంటుంది. అది ఎవడు కూడా ఆయన నిలబడడానికి అవకాశం, అసలు మాట్లాడటానికి ఏమి కదండి మనిషిని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ పాటి వాడు, ఎంతటి వాడండి మనిషి. లేచిన దగ్గర నీ కాలము పొద్దు సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు ప్రతిరోజు ప్రతి క్షణము ఏదో ఒక విధంగా ఏదో ఒక నీ కన్న తండ్రి మనసును బాధ పెట్టే మనుషులే తప్ప ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని, ఆయన ఆలోచన తెలుసుకొని ఆయనకి ఇష్టప్రకారం బ్రతకాలనే మనుషులు భూమి మీద ఎవడైనా ఉన్నాడండి? అలా లేకనే కదా జలప్రళయంలో మొత్తాన్ని ఉంచేశాడు దేవుడు. అప్పుడు అన్నాడు కదా నోవాహుతో, ఈ తరములో నీ ఒక్కడి నా ఎదుట నీతి మంతులుగా, అంటే అన్ని తరాల ప్రజలలో ఒక్కడు నీతి మంతులుగా ఉన్నాడంటే సమాజం ఏమైంది? మా సమాజం ఏమైంది? ఇష్టానుసారంగా బ్రతికారు. దేవుని ఆలోచన గుర్తెరిగిన వాడు లేడు, దేవుని మనసును అర్థం చేసుకునేవాడు లేడు, తన తండ్రి ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చాలన్న ఆలోచన ఎవరికి లేదండి. అలాంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని ఎదుట ఎలా నిర్దోషులు కనబడతారు, ఎలా నీతిమంతులుగా ఉంటారు? అయినను తండ్రి తన పిల్లలను విడిచిపెట్టి కష్టం లేదండి. చెప్పారు కదా, మన పిల్లలు మన కొట్టిన మనం ఎలాగైతే మనం తీసుకుంటాము, ఎలాగైతే మనం ప్రేమిస్తాము, ఎలాగైతే మనం మన దగ్గరికి చేర్చుకుంటాము, అన్న తండ్రి కూడా అలాగేనండి. దోషములు పరిశీలించి తీసినప్పుడు ఎవడు కూడా నిలబడలేదని చెబుతూ అయినాను తన ప్రజలు తన ఎంత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంతమంది క్షమాపణ జరుగుతుందంటండి. దేవుడి మనకి ఏం జరుగుతుంది? క్షమాపణ జరుగుతుంది. కోపం ఎంతసేపు అండి తండ్రికి? కొడతాం మన పిల్లల్ని, మళ్ళీ వెంటనే మనమే తీసుకుంటాం, మనమే కొడతాం, మన దగ్గర తీసుకుంటాం. దేవుడి కోపం కూడా ఎంతసేపు ఉంటుంది మన మీద? కూడా ఎంతసేపు ఉంటుంది? కీర్తన 30వ కీర్తన 5వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? కీర్తన గ్రంథము 30వ కీర్తన మరి 5వ వచనం ఒకసారి చూద్దాం. కదా ఎంతసేపు అంటే ఆయన కోపం నిమిషమే.
ఎవడి నువ్వు తెలుసు తెలియకు కావాలని నువ్వు ఏది చేసినా బాధ పెడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఎవడి ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు నువ్వు తొలగిపోకూడదు, నిరాశపడకూడదు. ఎందుకంటే తండ్రి తన పిల్లలకు ఎవరైతే భరించగలిగినంత మాత్రం శ్రమ మాత్రమే ఓర్చగలిగిన వారికి ఇవి ఎంతైతే సహించగలవో అంత శ్రమే పెడతాడని. మన పిల్లలు ఉంటారని మనతో పాటు పనికి వచ్చినప్పుడు పని తీసుకెళ్తాం కదా, వాళ్ళు సరదాగా వచ్చినా పని తీసుకెళ్తాం. మనం బరువులు మోస్తున్నప్పుడు మన పిల్లలు కూడా ఏం చేస్తారు, అమ్మా నేను కూడా మోస్తాను అంటారు. నేను కూడా మోస్తాను అన్నప్పుడు నువ్వు మోస్తే బరువు నీ పిల్లలకి ఇస్తావా? ఇవ్వవు కదా. వాడు వయసు అంటే నీకు తెలుస్తుంది, వాడు సామర్థ్యం ఎంతో నీకు తెలుస్తుంది. కనుక సరదాగా అడిగినా నీ పిల్లలు ఎంత బరువు అయితే మోయగలుగుతారో అంతే పెడతావు తన మీద. నువ్వు మోయగలిగినటువంటి బరువు నీ పిల్లల మీద పెడతావా? పెట్టలేదు. ఎందుకంటే తన సామర్థ్యం సరిపోదు. నీ పిల్లల సామర్థ్యము ఎంతవరకు అయితే తాను బరువు మోయగలడు ఒక తల్లిగా తండ్రిగా నీకు తెలుసు కనుక అంత బరువు మాత్రమే తన మీద పెడతారు. తన వయసుకు మించిన బరువు పెట్టి కష్టపెట్టావు కదండి నీ పిల్లలు. తెలుసు, నీకు మోయడం తెలుసు కదా. ఆ పిల్లలు ఏదో కొంచెం బరువు అయితే మోయగలరు, కానీ నేను మోసేంత బరువు నా పిల్లలు మోయలేదని చెప్పేసి ఏదో సరదాగా నువ్వు మోస్తున్నా కనుక అది నీతో పాటు కొంచెం తాను మోయగలిగినట్లు బరువు మాత్రం పెడతావు కనుక ఎక్కువైన బరువు నీ పిల్లలపై నువ్వు పెట్టలేదు. ఎందుకంటే మోయలేదు కనుక. అలాగే తల్లి కూడా అంతే. అంటే తన పిల్లలుగా మనం అందరం కూడా తన పిల్లలుగా మనం ఎంత బరువు అయితే మోయగలమో, ఎంత శ్రమనైతే ఓర్చుకోగలమో అంత మాత్రమే పెడతాడు. కానీ సహించలేని, ఓర్చుకోలేని బరువులు కానీ శ్రమలు కానీ నీకు పెట్టండి. అది మీకు అర్థం కాక చాలా మందికి దేవుడు అసలు లోకంలో ఎవడకు పెట్టిన శ్రమ నాకు పెట్టాడు, ఎవడ భరించలేని శ్రమ నాకు పెట్టాడు అంటే యోగు కంటే ఎక్కువ శ్రమలు పెట్టాడు దేవుడు మనకు. ఏగు శ్రమలో పోల్చుంటే అసలు నీ శ్రమ ఎంత, ఏగు కష్టాల్లో పోల్చుంటే అసలు మనం భరించే శ్రమలు కానీ, మన నిందలు కానీ, మన అవమానాలు కానీ ఎంత అంటే అసలు క్రైస్తవులు అంటే శ్రమ అనుభవించాలి కదా. శ్రమలు లేని క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యం కాదంటున్నాడు కదా దేవుడు. అయినా ఆయన కోపపడిన మరలా ఎంతసేపు ఉంటుంది ఆయన కోపం? నిమిషం మాత్రమే కోపం ఉండదు. చదువు ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందండి ఆయన దయ. ఇక మన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు మన మీద కోపడితే అసలు భూమి మీద ఉంటాం మనం? అక్కడ ఉంటాము మనం? నిమిషం మాత్రమే కోపం ఉండదు. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది నీ పట్ల. అందుకే ఆయన బాధ పెట్టే వల్ల జాలి పడతాడు నీ పట్ల. హృదయపూర్వకంగా ఎవడే బాధ పెట్టడు, ఎవడే శ్రమ పెట్టడు. అందుకే ఆయన బాధ పెట్టినా మళ్ళీ ఏం చేస్తాడట, తన కృప కనిక్రమను బట్టి, వాక్యాలను బట్టి మళ్ళా జాలి పడతాడట. లేదు నా పిల్లలను గద్దించాలి, నా పిల్లలను బాధ పెట్టాలి, మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళా ఆదరిస్తాడట. మన పిల్లలపైన మనం ఎంతైతే వారు మోయగలిగిన బరువు మాత్రమే పెడతాము. అన్న తండ్రి కూడా నీ పట్ల నువ్వు సహించగలిగినంత మాత్రమే శ్రమ నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మోయలేని బరువు పెట్టడు. కాబట్టి ఇవి భరించినాక, ఇవి సహించినా కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతుంటారు. అంటే ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అంటే నువ్వు ఈ శ్రమ నేను భరించలేదు, ఈ కష్టాలు నేను భరించలేదు, లోకంలో ఎవడికి లేని శ్రమ నాకే పెట్టాడు దేవుడు, లోకంలో ఎవడికి లేని బాధ నాకే పెట్టాడు, ఎవడికి లేని బాధ మనకి పెట్టాడు. యోగులు జ్ఞాపకం చేసుకోండి, ఎవరి అపోస్తులను జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దగ్గర అపోస్తులు గారు మనం చదువుకున్నాం కదా, ఏం చేస్తున్నాడు? దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంటే ఎవడి చెప్పడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. పేదరి అవసరాలు, విద్యలేని పామలు, వీటేంటి మాటలేంటి, ఆశ్చర్యకారులు ఏంటండి, ఎవడి గొప్ప కార్యాలేంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సామర్థ్యము, ఏ నామంలో వీళ్ళు ప్రకటిస్తున్నారు. పేదరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా సమాజం ఎదురు నిలబడి, వారందరూ కూడా ఎవడి సమాజం అంతా నిలబడి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పరిచయ శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలనుకున్నారు? చంపడానికి ప్రయత్నం చేశారండి. పేదరి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారంటే మనకు ఈ శ్రమలు వస్తున్న, ఈ శ్రమలో దేవుడు నాకు దగ్గర నుంచి, మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి, బాప్తిస్మం వచ్చిన దగ్గర నుంచి, కుటుంబంలో జీవితంలో ఎన్నో అవమానాలు, నిందలు, శ్రమలు
ఇప్పుడు ఈ శ్రమలేంటి, ఈ నిందలేంటి, ఈ బాధలేంటి? మరి మీకంటే అసలు చనిపోవడమే మంచిది, ఈ బాధలు భరించడం కంటే, ఈ నిందలు భరించడం కంటే అసలు చావేమే అనుకునే వారందరికీ అండి బైబిల్ గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. ప్రియులు ఎవరుకున్నారు వాళ్ళు? పేతురు వాళ్ళు ఏం చేయాలనుకున్నారట? చంపాలనుకుని ప్రయత్నం చేశారట. అలా చంపాలనుకొని నాయకులందరూ కూడా ఆలోచన కలిగినప్పుడు గమనయ్యేలు అనే ఒక పరిచయం వేసి, అయ్యా మీరు తొందరపడద్దు, వారు మీరు ఏం చేయొద్దు, వారిని చంపద్దు, మీరు వారిని చంపద్దు అని చెప్పేసి పేతురును యోహాను బయటికి పంపించి, అయ్యా మీరు ఒక 10 నిమిషాలు బయట కూర్చోండి, నేను మీతో కొన్ని మాటలు మాట్లాడి మరలా మిమ్మల్ని పిలుస్తానని చెప్పేసి వారిని బయటికి పంపించి మీతో మాట్లాడానంటే గమనీయులు పరిచయం. ఎంతకు తెలుసు, ఖచ్చితంగా ఇదే కాలంలో ఇదే టైంలో దూద అని ఒకడు వేసి, నేను ఆయన గొప్పవాడు లేడు, నా ఎంత ధనవంతుడు లేడని చెప్పుకొని అమ్మా ఇంచుమించు 400 మంది మనుష్యులను వారితో కలుసుకొని వారు చంపబెట్టుకో. నేటి ఇదే కాలంలో అంటే ఇదే సమయానికి దూదవాడు ఒకడు లేచి నాయకుడిగా ఉండాలనుకున్నాడు, గొప్పవాడుగా ఉండాలనుకున్నాడు. తనతో పాటు 100 మందిని కలిపి, కొంతమంది సమూహాన్ని కలిపి దేవుని సేవకులను బంధించడానికి, దేవుని సేవకులను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏమైపోయారు వాళ్ళందరూ కూడా? ఏమైపోయారు వాళ్ళందరూ? నాశనం అయిపోయారండి, చనిపోయారు. వాళ్ళు అదే కాలంలో యోధాను కూడా లేచాడు. వాడు కూడా ఏం చేశాడట? ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించి వారు కూడా నశించారు. దూదాను కూడా లేచాడు. యాజకుల పైన, సేవకుల పైన ఎవరైతే తిరుగుబాటు చేసి ఏదో చేయాలనుకొని దేవుడు చివరికి వారి సైన్యాన్ని నశింప చేశాడు. తర్వాత యోధాను కూడా లేచాడు. వాడు కూడా అలా చేయాలనుకున్నాడు, వాడు నశించిపోయాడు, నాశనం అయిపోయాడు. ఇది మనుషులు దేని బట్టి ప్రకటన చేస్తున్నారు, దేని బట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మీరు తొందరపడదు. అది వారి ఇష్టాన్ని ప్రకారంగా, వారి సొంత ఆలోచన ప్రకారంగా, వారి స్వార్థం కొరకు చేస్తే ఖచ్చితంగా దేవుడు వాడు ఊరుకోడు. లేదు, దేవుని ప్రణాళిక చెప్పిన వారి యొక్క దేవుని కార్యం జరిగిస్తుంటే వాళ్ళు మాత్రం మీరు ఏమనదు. వాళ్ళతో పాటు మీరు పోరాడేది ఎవరితో పోరాడుతున్నట్టు లేక సార్ చూడండి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఇది దేవుని వలన కలిగిన ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేదు. మీరు ఒకవేళ దేవుడితోనే పోరాడవాలవుదురు. వారు తన మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి ఇదిగో యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారు విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి ఏంటండి కొట్టి సమాజంలోకి పిలిచి అవమానపరిచి కొడితే ఏం చేస్తున్నారు వాళ్ళు? సంతోషం, ఆనందిస్తున్నారట, సంతోషిస్తున్నారట. అంటే దేవుని నిమిత్తమై శ్రమను వారు ఎంత చక్కగా అనుభవించడానికి పడ్డారండి వాళ్ళు. దేవుని విషయమై, దేవుని పరిచర్య విషయమై బాధలు కూడా, శ్రమలు కూడా ఎంత సంతోషంగా ఇచ్చుకున్నారు వాళ్ళు. మరి మీరేంటి క్రైస్తవులు అని చెప్పుకుంటూ శ్రమలు వస్తే, మధ్య దగ్గర శ్రమలు వస్తున్నాయి, బాప్టిస్ట్ దగ్గర శ్రమలు వస్తున్నాయి, కుటుంబాలు అనారోగ్య పరిస్థితులు, సమాధానం లేదు, ఆర్థిక పరిస్థితులు అంటే రాకూడదా క్రైస్తవులకి రాకూడదా? మరి వాళ్ళేంటి దేవుని సువార్తను ప్రకటిస్తున్నట్టు కొడితే, సమాజంలోకి పిలిస్తే, అవమానపరిస్తే, నిందిస్తే, దేవుని నమ్మకాన్ని, దేవుని పరిచయం చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఈ సమాజం కొరకు క్రీస్తునామాన్ని ప్రకటించడానికి బయలుదేరేటువంటి మనకేంటి శ్రమలు, మనకేంటి నిందలు, మనకేంటి జపలు, మనకేంటి పరిచయం? ఈ పరిస్థితి మనకేంటి? తను చక్కగా వెళ్ళిపోయి వారి పిల్లలు వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు ఏంటి? కొడితే సంతోషం అనుకున్నారట, తిడితే సంతోషం అనుకున్నారట, నిందలు కూడా ఏమనుకున్నారు? సంతోషించు వెళ్ళిపోయారంటండి. దేవుని నిమిత్తమా, దేవుని పరిచయం నిమిత్తమా ఈ దెబ్బలు తినే అవకాశం, నిందలు భరించే అవకాశం మాకు వచ్చిందని సంతోషంతో వాళ్ళు ఏం చేశారట? వెళ్ళిపోయారంట. క్రైస్తవులు వాళ్ళండి, క్రైస్తవులండి వాళ్ళండి దేవుని కొరకు పనిచేసేవాళ్ళండి, వాళ్ళండి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేవాళ్ళండి, నిస్వార్థంతో పరిచయం చేసిన వారండి వాళ్ళు. మరి మనమేంటి
చిన్న సమస్య వస్తే దేవుడిని దూషిస్తాం. చిన్న కారణాలు వస్తే, కుటుంబంలో సమస్య వస్తే, ఏమండి కుటుంబంలో పరిస్థితి బాగోలేదని అందుకే మందిరానికి రాలేకపోతున్నాం. కుటుంబంలో అన్ని ఆటంకాలు ఉంది, కుటుంబంలో అన్ని గొడవలు లేదండి, సమాధానం లేదండి, అంత చిరాకు, అందుకని దేవుడి మందిరానికి రాలేకపోతున్నాం అని. మన భక్తి వాళ్ళ భక్తికి ఎంత వ్యత్యాసం ఉందని అసలు పోలిక సరిపోద్దా? పోలిక సరిపోద్దని అపోస్తలులు చేసిన పరిచర్యకు, వారి నమ్మకానికి, నేటి క్రైస్తవుల నమ్మకానికి ఏమన్నా అసలు పోలిక ఉంటుందండి? ఏమండి ఏమన్నా పోలిక ఉంటుందా? శ్రమలు రావద్దని కోరుకునేది నేటి క్రైస్తవ్యం. ఏమండి శ్రమలలోనే క్రీస్తు విజయాన్ని సాధించాలని ఎదురు చేసిన వారు నాడు క్రైస్తవ్యం. అపోస్తల బోధ, అపోస్తల పరిచయం ఇది ఎంతగా కొట్టినా, ఇన్ని బాధలు పెట్టినా, ఎంతగా అవమానపరిచిన వాళ్ళు ఏం చేశారట? సంతోషించుచు మహాసమయత నుండి వెళ్ళిపోయి మానుకున్నారా? సువార్త ప్రకటన దేవుని మాట చెప్పడం మానుకున్నారంటే మానుకోలేదట. మానుకోనికి ఏం చేశారట? ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. దెబ్బలు తిన్నా, అవమానాలు పరిచినా, నిందలు భరించినా మనకు తెలుసు ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతమైనది, శాశ్వతమైన ఏది లేదు. మనం అందరం కూడా మహాలోకానికి చేరాలి. ఆ మహాలోకానికి చేరాలంటే క్రీస్తు నిమిత్తమై, పరిచయ నిమిత్తమై బాధలు భరించాలి, మనం ఈ నిందలు భరించాలి, అవమానాలు భరించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? ఎవడి ప్రజలందరూ కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారని లూకాసు వార్త అంటారు కదా, 18 లూకాసు వార్త 18:26 ప్రజలందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు, అయ్యా నువ్వు బాప్తిస్మం ఇచ్చేవాని, ఏలియావని, ఒక ప్రవక్తని, పూర్వీకులు ఒక ప్రవక్తని అనుకుంటున్నారు అన్నప్పుడు, మరి మీరేమనుకుంటున్నారంటే మేమైతే నేను ఖచ్చితంగా క్రీస్తని అనుకుంటున్నాం అన్నప్పుడు, సరే మీరు అనుకుంటున్నారని ఈ మాట మీరు ఏడ చెప్పవద్దు. అదేంటి అని క్రీస్తే కదా, క్రీస్తయ్యలు కూడా ఎక్కడ చెప్పొద్దున్నాడండి? చూడవసారి లూకాసు వార్త మాట, ఇదిగో నువ్వు క్రీస్తు నమ్ముతున్నావు, అయితే ఎవరితో చెప్పద్దు. అదేంటి? క్రీస్తు వారు ఈ లోకానికి వస్తే, దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తే ప్రజలందరూ నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారా? నేను ఒక ప్రవక్తను, లేదా ఏలియావను, లేదా యోగాలను, లేదా పూర్వీకులు ఒక ప్రవక్తను నీ గురించి అనుకుంటున్నారు అని అన్నప్పుడు, సరే వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు, నీవెవరుకుంటున్నావు నా గురించి అని అన్నప్పుడు, మేము మాత్రం నేను క్రీస్తు అనుకుంటున్నావు అని చెప్పేసినప్పుడు, మరి క్రీస్తు అని నువ్వు అనుకుంటున్నావు కనుక నువ్వు అనుకున్న ఈ సమాచారాన్ని ప్రపంచ మానవాళి ఈ సమాజానికి చెప్పు అనుకుంటా ఎవరినాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ? ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు. ఎందుకు ఎవరితో చెప్పొద్దు అన్నాడు? ఇదిగో ఎందుకు ఎవరితో చెప్పొద్దు అన్నాడంటే, నాకు ఒక సమయం ఇచ్చాడు నా తండ్రి, ఒక కాలం ఇచ్చాడు ఈ లోకానికి పంపించేటప్పుడు. ఇదిగా పని పూర్తయ్యే లోపు నేను ఏమేమి భరించాలని చెబుతున్నాడు. ఏమన్నాడు అక్కడ? మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతలు, ప్రధాన యాజకుల చేతలు, శాస్త్రుల చేతలు విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఇవన్నీ జరగాలి, అప్పుడే చెప్పొద్దు నేను క్రీస్తుని, క్రీస్తు వచ్చాడని చెప్పొద్దు. అప్పుడే ఇవన్నీ భరించాలి, నేను క్రీస్తు అని చెప్పేసి వాళ్ళు అన్నీ చంపేస్తారు నన్ను. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పంపిస్తాడు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నేనే ఆయనని ఈ పరిచయలకు, శాస్త్రులకు, సర్దుకాయలకు తెలిసిందనుకోండి, వెంటనే లోక ప్రభుత్వానికి అప్పగిస్తానని చంపేస్తారు. అలా నేను వెంటనే వచ్చి చనిపోవడానే కాదు, ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు భరించాలి, నిందలు భరించాలి, విసర్జించబడాలి, పట్టబడాలి. అంటే ఏ పాపము లేనటువంటి క్రీస్తు కూడా శ్రమలను కోరుకుంటే, ప్రతినిత్యము పాపముతో, దుష్ట సాంగత్యముతో, దోషములతో ఉంచినటువంటి మనకు మాత్రం ఈ శ్రమలు రాకూడదు, గర్జించకూడదు, వాటికి తోడు దేవుడు. ఏమండి ఎక్కడ క్రైస్తవ్యం? అసలు పాపం అంటే ఏంటో తెలియదు. అసలు నాలో పాపం ఉన్నదని నేను ఎవరైనా స్థాపించగలడని ఆ రోజు ఎవరి రోమా సామ్రాజ్యానికి సవాలిసినటువంటి క్రీస్తే నేను శ్రమపడాలి, విసర్జించబడాలి, అవమానపరచబడాలి, కానీ ఇవన్నీ కూడా నా జీవితం జరగాలని నేను నాకు క్రీస్తుని చెప్పొద్దు అని చెప్పేశాడు. అంటే శ్రమ పడటానికి క్రీస్తు కూడా ఏమైపోతున్నాడు? ఇష్టపడుతున్నాడు. శ్రమలు భరించడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమ కావాలని కోరుకుంటున్నప్పుడు ఆయన గంధపు చెక్క ఉంది కదండి, గంధపు చెక్క తెలుసు కదా అందరికి. గంధపు చెక్క
చూడడానికి మనకు అది ఒక పరిగ్రహం ఒక చెక్కలా కనిపించిన దానిలో ఉన్నటువంటి ఆ సువాసన ఆ మాధుర్యము, ఆ సుగంధ ద్రవ్యము మనకు రావాలంటే ఆ చెక్క ఒక రాతి చేసి రుద్దపడాలి. ఏం చేయాలి? ఎలా వస్తుంది దానిలో ఉన్నటువంటి పరిమళము? గంధపు చెక్కలో ఉన్న పరిమళము మనం ఆస్వాదించాలంటే ఎలా వస్తుంది? అది అలాగే ఉంటే వస్తుందా? ఆ గంధపు చెక్క అలాగే ఉంటే వస్తుందా? ఏమవ్వాలి? నలగొట్టబడాలి, దంచబడాలి. అలా దంచబడినప్పుడే, నలగొట్టబడినప్పుడే ఆ గంధపు చెక్కలో ఉన్నటువంటి పరిమళాన్ని మనం ఆస్వాదించగలము. లేకపోతే ఎప్పటికది చెక్కగానే ఉంటుంది. ఆ సువాసనను, ఆ పరిమళాన్ని నీవు ఎప్పుడు కూడా ఆస్వాదించలేదు. ఆ పరిమళాన్ని నువ్వు సేకరించాలంటే, ఆ పరిమళాన్ని నువ్వు ఆస్వాదించాలంటే ఆ గంధపు చెక్క ఏమవ్వాలి? దంచబడాలి, నలగొట్టబడాలండి. అసలు క్రీస్తు త్యాగమేంటి ప్రపంచ మానవాళికి అర్థం అవ్వాలండి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన గుణగణ లక్షణాలు ఈ ప్రపంచ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావాలంటే అవమానపరచబడాలి, నిందించబడాలి, కొట్టబడాలి, విసర్జించబడాలి, తన సొంత ప్రజలు చేయండి, శిలువ వేయబడాలి, యెరూషలేము వీధులు తిప్పాలి. ఇవన్నీ జరిగినప్పుడు కదా క్రీస్తు అంటే ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడా ఈ సమాజానికి అర్థమయ్యేది అప్పుడే కదా. ఒక గంధపు చెక్క నలగొట్టబడినప్పుడు, దంచబడినప్పుడు దాంట్లో పరిమళాన్ని ఎలాగైతే ఆస్వాదించగలవు, క్రీస్తు త్యాగం కూడా ఈ ప్రపంచ మానవాళికి అర్థం కావాలంటే వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఎవరికి అర్థం కదా ఆయన త్యాగం. నలగొట్టబడాలి, దంచబడాలి, అవమానపరచబడాలి, నిందించబడాలి, హేళన చేయబడాలి. అందుకే కదా సిలువలో ఉన్నప్పుడు ఒక సైనికుడు బల్లెముతో తన ప్రక్కలో పొడిచినప్పుడు ఆ రక్తపు బొట్టు వచ్చి తన కళ్ళు తెరవబడినప్పుడు ఈయన నిజముగా ఎవరన్నప్పుడు ఈయన నిజముగా క్రీస్తునబడిన యేసు, వేసరబడిన క్రీస్తేనా? అర్థమైపోయిందండి. అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ ప్రపంచ మానవాళికి అర్థమైపోయిందండి. ఆయనే మీరు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఆ క్రీస్తేనయ్యా మీరు చంపింది, సిలువ వేసి అవమానపరిచింది ఏనా? అప్పుడు కలిగిందంట ఆ ప్రజల పశ్చాత్తాపం. అది ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు, యోహాను కూడా ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు ఏమనుకున్నారట? సంతోషించి వెళ్ళిపోయి దేవుని పరిచయం మానక ప్రతిదినము దేవాలయంలోనూ ఇలిచెంచున వెళ్ళి యేసే క్రీస్తు ఎవడు లేడు, యేసే క్రీస్తు, ఆయనే క్రీస్తు, ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన ద్వారా పరలోకం, ఆయన ద్వారా పాప క్షమాపణ ప్రకటించు. ప్రతి ఇంటింటికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారంటే శ్రమలలో కూడా సంతోషంగా ఎంచుకున్నారు. ఇక్కడ క్రీస్తు కూడా శ్రమలు పొందాలి, మీరు అప్పుడే కానీ క్రీస్తుని చెప్పొద్దు అన్నాడు. అప్పుడే నా గురించి మీరు సమాజం చెప్పొద్దు, నేను ఇంకా శ్రమ పడాలి, నిందించబడాలి, అవమానపరచబడాలి, విసర్జించబడాలి. అందుకేనండి ఎందుకు ఇవన్నీ కూడా అంటే రోషము కలిగిన దేవుడికి దీర్ఘశాంతం ఎందుకంటే తన కుమారుడు ద్వారా ఎవడు కూడా నశించటం ఆయనకు ఇష్టం లేదు. నిమిషం మాత్రమే కోపము, ఆయుష్కాలమంతయు ఆయన దయ, ఆయుష్కాలం అంతా ఎంత ప్రేమించాడండి. అదే ఆ రోషమే, ఆ కోపమే, ఆ పౌరుషమే ఉంటే ఈ సమాజాన్ని ఎప్పుడో నాశనం చేసేవాడు ప్రకృతికి ఆజ్ఞాపించి దేవుడు. ఇప్పుడు ఆజ్ఞాపించి ఈ ప్రకృతి ద్వారా సమాజాన్ని నాశనం చేసేవాడు. తనకి ఎంత ప్రేమ, ఎంత జాలి మన పట్ల. అన్న తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకొని, శరీరాన్ని పంచుకొని పుట్టినటువంటి ఈ తల్లిదండ్రులే ఈ పిల్లలను పట్టినప్పుడు, వారిని నిందించినప్పుడు మరలా ఎలాగైతే వారిని దగ్గర తీసుకొని వారి మీద జాలి పడతావు, ఈ కన్న తండ్రి కూడా అలాగే. ఇక్కడ పాటలు కదా, కొడుకులపై తండ్రి జాలి
కనుక ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లల పట్ల ఎలాంటి జాలి కలిగి తను బాధ పెట్టిన వల్ల తన కృపా సమృద్ధిని బట్టి మన పట్ల ఎలాగైతే జాలి పడుతున్నాడు, సమరయుని కూడా ఎవడి ఆ దారిని పడినటువంటి వ్యక్తి పైన ఎలాగైతే జాలిపడి తనను కనికరించి తన అవసరములని కూడా తీర్చాడు. క్రైస్తవులుగా క్రీస్తును అనుసరిస్తున్నట్టు మనము కూడా ఇప్పుడు ఆయన కృపా సమృద్ధిని బట్టి మనం చేసే అపరాధముల విషయమై, దోషముల విషయమై దేవుని ఎదుట మరల మనకు క్షమాపణ దొరికే విధంగా మన పట్ల జాలి కలిగి ఎవడి తన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా మనము కూడా ఎలా ఉంటారో చివరిలో మాట తెలియజేస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మాట చదువుకొని ముగించుకుంటాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సులు, దయాళత్వములు, వినయములు, సాత్వికములు, దీర్ఘశాంతములు ధరించుకునడి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఏం చేయాలంట? మీకు కూడా ఎలాంటి మనసు ఉండాలట? ప్రతి దినము తప్పు చేసినటువంటి మిమ్మల్ని దేవుడు జాలిపడి క్షమించి తన ఎదురు చేర్చుకుంటుంటే మీ పొరుగు వారు మీ పట్ల చేసే తప్పును మాత్రం మీరు క్షమించరు, జాలిపడరు వాళ్ళ పట్ల. ఇక్కడ దగ్గరన్నాడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సులు, దయాళత్వములు, వినయములు, సాత్వికములు, దీర్ఘశాంతముతో ధరించుకునడి. ఎవడైనా తనకు హాని చేస్తానని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, క్షమాగుణము కలిగి, కనికరమ కలిగి, జాలిగల మనస్సు కలిగి. ఇప్పుడు మనమందరం కూడా ఒక తండ్రి పిల్లలం. ఎందుకంటే తండ్రి కూడా తాను బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి ఎలాగైతే మన పట్ల మళ్ళా జాలి పడుతున్నాడు, మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని క్షమించే అధికారం క్రీస్తు ద్వారా ఆయన ఇచ్చి మనల్ని తన దగ్గరకు తీర్చుకుంటున్నాడు. అంటే మనం విసర్జించగా, వెలివేయబడగా, త్రోసివేయగా మనల్ని ఎలాగైతే తన దగ్గరకు తీసుకుంటున్నాడు, అలాగే మీ పట్ల కూడా ఎవరైనా సహింపరాని కార్యంలో చేసినప్పుడు, అనరాని మాటలు అయినప్పుడు మీరు కూడా ఏం చేయాలంట? తండ్రి ఎలాగైతే మనల్ని క్షమించి జాలి గల మనసుతో చేర్చుకుంటున్నాడో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు జాలి గల మనసును ధరించుకొని ఒకరి పాపములను ఒకరు క్షమించండి. ఎవడి ఇది యేసుక్రీస్తు వారు ఈరోజు క్రైస్తవ సమాజానికి నేర్పించిన ఆధ్యాత్మిక సందేశం. ప్రేమించాలి, క్షమించాలి, జాలిపడాలి, కనికరించాలి. క్రీస్తు వారు చూపించండి ప్రపంచానికి ఒక మార్గం. ఆ మార్గాన్ని నీవు కూడా క్రియల ద్వారా నీవు అనుసరించినప్పుడు ఎవడి క్రీస్తుని నీవు ధరించిన వాడు అవుతావు. కనుక ప్రియులారా, అందుకే ఎవరు కూడా నశించకూడదు, ఎవరు కూడా దుర్మార్గులుగా ఉండకూడదు, ఎవరు కూడా ఎవడి సమాజాన్ని వెలివేయబడకూడదు. క్రీస్తు అలా ఉన్నాడు కనుక అందరిని ప్రేమించాడు కనుక అందరిని కనికరించాడు కనుక మీరు కూడా అందరి పట్ల అలాంటి భావం కలిగి, అలాంటి ఆలోచన కలిగి, ఒకరి పట్ల ఒకరు సహోదర భావం కలిగి క్రీస్తు వచ్చేంత వరకు ఈ సంఘమని మహా సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన అందరి మీద ఉందండి. ఈ బాధ్యత, ఈ భారాన్ని దేవుడు మన మీద పెట్టాడు. భారాన్ని దేవుడు మన అందరి మీద పెట్టాడు. కనుక పిల్లలు మనమందరం కూడా ఉన్నతమైనటువంటి మహాలోకాన్ని చేయంత వరకు క్రీస్తు పక్షంగా మనందరూ కూడా పనిచేస్తూ అలాంటి జాలి గల మనస్సు మనం కూడా ధరించుకుంటూ అప్పుడు దోషం కలిగిన దేవుడి తన మనస్సును మార్చుకొని మన పట్ల జాలిపడి మనం ప్రేమిస్తున్నప్పుడు కాబట్టి ఆయన పిల్లలు మనం చెప్పుకుంటున్నటువంటి మనము కూడా అలాంటి మనస్సును మనం కూడా ధరించుకొని క్రీస్తు పక్షంగా అందరి పట్ల హృదయపూర్వకమైనటువంటి భావాలు కలిగి, సహోదర ప్రేమ కలిగి క్రీస్తు రాజ్యంలో అందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలపులను కావలినగాక. ఆమేన్. దేవా సమయంలో జీవనపడి కాలం పొందవారు ప్రతిదిన కాలంలో దయచేసి ముందు దృష్టి ప్రార్థించుకుంటాం. దేవుడు చేసిన మేల విషయమై మరొకటి కాలంలో కృతజ్ఞత కాలంలో దయచేసి ముందు దృష్టి ప్రార్థించుకుంటాం. ఎవరు లేకపోతే సంఘాలు మాట్లాడుకుంటున్నాము. ఉన్నట్లయితే దయచేసి మరొక ప్రార్థన చేస్తున్నాము. తలలో మనుషుల్ని ప్రార్థించుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణ సంపూర్ణమైన మా ప్రియ కన్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు అయిన వెలగైనటువంటి వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, గతించిపోయినటువంటి మాసమంతయు ఆయన వారమంతి కూడా ఆయన వివిడలో చేసిన పని బాటలలో వారి యొక్క కార్యక్రమంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి వేళను బట్టి నాయన మీ ద్వారా వారు పొందుకున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి నాయన మీ పిల్లలు మరొక మా దేవుని వలన మేము ఈ సహాయాన్ని పొందుకొని ఉన్నామని, మా దేవుని వలన మా జీవితంలో ఈ కార్యము కలిగి ఉన్నదని, మా దేవుని వలన మా జీవితాలు లాంటి అనారోగ్య పరిస్థితులు తొలగిపోయారు బిడ్డలు నాయన జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగము సమకూర్చి మీ సన్నిధానములు అర్పణనైనా అర్పిస్తూ ఉండగా ఈ అర్పణను దీవించండి, ఆశీర్వదించండి. నైనా 30 60 100 ఫలింపచేసి నేను వారి కష్టాంశంలో ఇచ్చినటువంటి శ్రేష్టమైన కానుకలకు నాయన తగినట్లు రెట్టింపు దీవెనలు వారి జీవితాల్లో బిడ్డల జీవితాల్లో విరడగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిలబడిన వారు తండ్రి మీ కడదృష్టిలో కలిగిన వారు కాదు నాయన. పేరు వలసిన మీరు దీవించండి. వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. దీర్ఘాయులు ప్రసాదించండి. పాడి బట్టలను పశువులను వ్యాపారాలను చేస్తున్న ప్రతి కార్యంలో కూడా మీరు తోడుగా ఉండి ఇక్కడ నేను వారి జీవితాల్లో ఏవైతే పొద్దుగా ఉన్నవో ఇలాంటి సహాయం కొరకైతే నేను బిడ్డలు చూస్తున్నాను. ఇలాంటి మేలు కావాలని తండ్రి మీ పట్ల ఆశ కలిగి నిరీక్షణతో నాయన ఉంచు ఉన్నారు. తన తండ్రిగా నాయన వారి పట్ల జాలిపడి వారి అవసరములన్నీ కూడా నాయన మీ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించమని
మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి బిడ్డ ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేక దేవుని దీవెన సదాకాలము మీకును కుటుంబాలకు కలిగిన సమస్తములకు చేసిన ప్రతి కార్యము కూడా దీవెనకరము ఆశీర్వాదాలుగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. క్షేమాన్ని మంచి ఆరోగ్యం నిత్యం కూడా ఇస్తున్నారు. వారికి విరగతి కలిగిన సమస్తాన్ని సమృద్ధిగా మీరు అనుభవిస్తారు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆమె తల్లి ఆమె క్రీడల సమయంలోని సంఘకాలకు విషయాన్ని నిర్వహించుకుందాము. అర్పణ కీర్తన పాడుతుండగా Hallelujah.
సమయంలోని సంఘ ప్రకటనలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటనలు వచ్చే ఆదివారం జూలై మాసంలో మొదటి ఆదివారం కనుక ఈ మొదటి ఆదివారపు ఆరాధనలోని సంస్కారపు ఆరాధన నియమించబడినది కనుక సంఘం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకొని వచ్చే ఆదివారం జరగబోయేటటువంటి పరిశుద్ధ ఆదివారం ఆరాధనలోని సంస్కారం నియమించబడింది కనుక ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అలాగే ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం మరి 11 గంటల నుంచి 2:30-3 గంటల వరకు ఉపవాస ప్రార్థన, అలాగే ప్రతి శుక్రవారం సాయంకాలం 7:30 నుంచి 9 గంటల వరకు సంఘ ప్రార్థన సహవాసం ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం కూడా 7:30 గంటల నుంచి 9 గంటల వరకు స్త్రీల సహవాసము, స్త్రీల ప్రార్థన కూడా జరిగినట్టుంది. కనుక సంఘ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి బుధవారం, శుక్రవారం మరి న్యాయ ప్రకారంగా అన్నీ కూడా జరిగినాయి. కనుక సంఘ బిడ్డలు, స్త్రీలు, యవన బిడ్డలు, పురుషులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మరి దేవుని సన్నిధానంలో చేరి ఆధ్యాత్మికంగా వేదిక బలపడడానికి ప్రభు సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రియులారా, సమయంలోని ప్రార్థన అవసరతలు బిడ్డలు తెలియజేశారు. ప్రతిపాటి రవిరాజు హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నంలో వచ్చినారు కనుక వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చినట్లు సంఘమంతి కూడా ప్రార్థించవలసిందిగా కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే పాదాల పండుగ గారికి రేపు ఆపరేషన్ జరుగుతుందంట హాస్పిటల్లోని. మీ అందరూ కూడా తెలుస్తూ వారికి యాక్సిడెంట్ అయ్యి మరి దాదాపుగా 10 రోజుల నుంచి వారు హాస్పిటల్లో ఉన్నారు. వారికి హార్ట్ ప్రాబ్లం, అలాగే బీపీ షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి మరి టైం పట్టిందంటే ఆపరేషన్ చేయడానికి రేపటి కాలంలో వారికి హాస్పిటల్లో మరి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు సిద్ధపడుతున్నారు. కనుక దేవుడు వారికి ఆపరేషన్ విషయంలో చక్కగా కనిపించడానికి, వాళ్ళ క్షేమంగా తిరిగి మన వద్దకు రావడానికి సంఘమంతి కూడా మరి మాదాల కొండల గారి విషయమై ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కనుక మీరందరూ ప్రార్థనలు మరి వారి విషయమై ప్రార్థించాలని ప్రేమతో అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఏమన్నా ప్రకటనలు క్రీడలో ఈరోజు శ్రీలకు ఇచ్చినటువంటి వారు కలుకూరి రామప్రసాద్ గారు 100 రూపాయలు, కలుకూరి పూర్ణచంద్ర గారు 100 రూపాయలు. ఈ వీరులు కూడా ఈరోజు నా శ్రీలకు ఇచ్చారు. దేవుడు వాళ్ళ కుటుంబాలను దీవించాలని కోరుకుంటూ వారి నిమిత్తమై కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము. అలాగే మరి మాస్టర్ గారి యొక్క రెడ్డి కొరకు కొమ్మ ఇందిరా గారు 200 రూపాయలు, అలాగే కలుకూరి నిర్మల్ కుమార్ గారు 1000 రూపాయలు మరి మాస్టర్ గారి యొక్క రెడ్డి కొరకు వారు కూడా బహుకరించారు. కనుక దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి మనసాక్షిని బట్టి మరి సేవకుల పట్ల వారికి ఉన్నటువంటి భారాన్ని బట్టి వారి నిమిత్తమై వారి కుటుంబ నిమిత్తమై మనమందరం కూడా ప్రాంతంలోని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేసుకున్నాను. పిల్లలు మంచిది. రేపు వారం తెలియజేయబడే రీతిగా మొదటి వారం కనుక ఈ మొదటి ఆదివారం ఆరాధనలో సంస్కారం ఉంటుంది. కనుక ఈ పరిశుద్ధ బలారాధన కార్యక్రమం కొరకై, వ్యక్తి ద్రాక్షారసం కొరకై ప్రియులు మరి దేవుని దాసులు, కీర్తి శ్రేష్ఠులు కోరి చిన్నప్పయ్య గారు, వర్ధనం గారి కుటుంబం నుండి వారు రేపు ఆదివారం జరగబోయేటటువంటి సంస్కారం కొరకు వారి కుటుంబం నుండి ప్రదర్శన చేశారు. కనుక వ్యక్తి ద్రాక్షారసం కొరకు కనుక వారికి ఇచ్చినటువంటి దేవుడు మంచి ఆలోచన బట్టి, ప్రేరణ బట్టి దేవుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి నిమిత్తమై, కుటుంబ నిమిత్తమై మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మరొకసారి మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. ఇతర ప్రకటనలు సరే సమస్య
ప్రియులుగా గమనించండి, మీ అందరూ కూడా ఈ సమయంలో ఒక మనవి తెలియజేస్తున్నారు. ఈ దాసురాలు మనకు కనబడుతుంది. వాళ్ళ కుమారుడు కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉండి మరి మంచంలో ఉన్నాడంట. కొన్ని నెలల నుండి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారంట. కొంచెం ఆర్థిక సహాయం కోరుకుంటూ మన సంబంధాలకు వచ్చింది. దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మరి వారిని ప్రేమించే రీతిగా వారి పట్ల మరి మీ ఆర్థిక సహాయాన్ని మీకు తోచిన కొలది వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని, మరి ప్రార్థనాంతరము వారికి వీరందరూ కూడా సహకరించాలని ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. కొంచెం ప్రార్థన అయిన తర్వాత ఎక్కడ గేమ్ యొక్క ప్రకటనలు సంఘ ప్రకటనలు ఏమీ లేనట్లయితే స్వీకరించబడిన కానుకలు దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన దైవ ఆశీర్వాదంతో మనందరూ కూడా సెలవు తీసుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన ప్రణవ ప్రార్థన ఆశీర్వాదంతో అందరం కూడా సెలవు తీసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీ వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, గతించిపోయినటువంటి పరిశుద్ధ ఆదివారం నుండి మరొక వారం వరకు మీ పిల్లలమైన మమ్మలను మీరు పిల్లల చాటును భద్రపరచి వారమంతియు మాకు కావలసిన క్షేమాన్ని మంచి ఆరోగ్యం సమకూర్చి సకల పాయములను ఆయన మమ్మల్ని తప్పించి మీ దయ వల్ల తండ్రి, మీ ప్రణాళిక చొప్పున మీ సంకల్పాన్ని బట్టి మమ్మలను సజీవులుగా మీరు నిలబెట్టుకొని ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో సంగముగానైనా సమూహముగా తండ్రి మమ్మల్ని కూడా సిద్ధపరచి మీ మందిర ఆవరణలో నాయన చేరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మిమ్మలను స్తుతించే ధన్యతలు, మహిమపరిచే యోగ్యతను మా అందరికీ మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించున్నాను. ఇంతటి గొప్ప భాగ్యాన్ని నాయన నేటికి తండ్రి ఎందరో బిడ్డలు వారి జీవితాలు లేనప్పటికని, ఎందరోనైనా కాలగర్భంలో కలిసి ఉన్నప్పటికని, ఎందరోనైనా మరణవస్థలో చేరి ఉన్నప్పటికీ మమ్మల్ని తండ్రి అతి కాలానికి అప్పగించక తండ్రి మీ ఉన్నతమైనటువంటి ప్రేమ చేత మమ్మల్ని కనికరించి మా ఎడల జాలిపడినాయన మాకు అవకాశాన్ని ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీ మందిరంలో చేరడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుతున్నాము. ఇంతవరకు నాయన విన్నటువంటి మాటలు బిడ్డల హృదయాలు మీరు పరిపరి చేయండి నాయన. తాను బాధ పెట్టినను మరలా తన కృపా సమృద్ధి పట్ల సమృద్ధిని చెప్పి మన ఎడల జాలిపడినను మీరు సెలవిచ్చిన రీతిగా తన ప్రజలు తన ఎంత భయభక్తులు కలిగి నిలుపునట్లు ఆయన ఎంత క్షమాపణ దొరుకుతుందని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా పరిశీలన చేసినప్పుడు నాయన, వారు ఆ గురించి ఆలోచన చేసినప్పుడు నాయన ప్రతి వారిలో కూడా నాయన దోషములు కనబడుతున్నాయి, పాపము కనిపిస్తూ ఉంది నాయన. ఏ మనిషిని కూడా నాయన ఉండడానికి మీరు స్వీకరిస్తున్న విషయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమందరం కూడా నాయన ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి ఆయన ప్రేమ భావము కలిగిన ఆయన ఎలాగైతే నాయన మంచి సమరీయుడు ఆ వ్యక్తి పట్ల నాయన చాలా పట్టి సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాయన చూసి నాయన ప్రక్కన వెళ్ళిపోక తండ్రి క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయన వారి పట్ల ప్రేమ కలిగి జాలి కలిగిన ఆయన తన గాయములు కడిగి తనకు మంద రాసి పూటకోల వాడింటికి తీసుకువెళ్ళి తన బాధ్యతను ఆయన ఎలాగైతే నెరవేర్చాడు. కుటుంబాలను ఆయన సమాధానం నెరవేర్చాడు. ఐక్యత కలిగిన ఆయన జీవించినట్లు మీకు కూడా దయచేయండి. అన్నదమ్ముల మధ్యను, అక్క చెల్లెల మధ్యను, అత్త కోడల మధ్యను, భార్య భర్తల మధ్యను, బంధువుల మధ్యను, సహోదరుల మధ్యను, సగబిడ్డల మధ్యను, పెద్దల మధ్యను, సేవకులు సహవాసుల మధ్యను తండ్రి సమాధానం కలిగిన ఒకరి పట్ల ఒకరునైనా యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించే ధన్యతను మీరు అనుగ్రహించండి. సంఘములో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి, వ్యాధిగ్రస్తులు ఉన్నారు,
మరణ పడకలపై ఉండి ప్రార్థిస్తున్నారు తండ్రి, విజ్ఞాపన చేస్తున్నాము. ఎవరైతే నాయన శరీర బలహీనత అనారోగ్య పరిస్థితుల్లో నాయన ప్రాధేయపడుతున్నారు, అటు వారందరూ కూడా నాయన మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. మీకు ఇష్టమైతే నాయన వారికి క్షేమాన్ని మంచి ఆరోగ్యమును సమకూర్చమని ప్రార్థిస్తున్నది సహాయం చేయండి. ప్రియులు నాయన దేవుని దాసుల తండ్రి మాదాల పంటలు కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. నేను మరి గత 10 రోజుల నుండి నేను మరి హాస్పిటల్లో తండ్రి మరి కాలు నాయన భాగము తండ్రి విరిగినప్పటికీ నాయన ఆయన వారి ఆపరేషన్ విషయం కొరకు తండ్రి ఎన్నో ఆటంకాలు ఏర్పరుచున్నప్పటికీ కాల వ్యవధిని బట్టి నాయన మరణ రేపటి కాలములు వారికి ఆపరేషన్ చేయాలని తండ్రి బిడ్డలు ఆశిస్తుందిగా తండ్రి మహానాయన మీ సహాయం దయచేయండి. బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం సమకూర్చండి. ఆపరేషన్ విషయంలో నాయన మీ కృపను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పరపడాలతో నాయన మంచి భావము కలిగిన ఆయన పని చేస్తున్నటువంటి ఆ సమయంలో డాక్టర్స్ కూడా నాయన మంచి జ్ఞానాన్ని సమకూర్చిన ఆయన వారి కాలు నాయన మంచిగా ఆపరేషన్ జరిగి వాళ్ళ చక్కగా మా మధ్యకు నడిపించి నాయన దేవుని వలన మీ ప్రార్థన వలన సంఘం యొక్క ప్రార్థన వలన నేను ఈ కార్యాన్ని పొందుకున్నానని తండ్రి మిమ్మల్ని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలా తండ్రి సంఘములు ఇంకెవరైతేనైనా తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉన్నారు తండ్రి వచ్చే వారిని కూడా మీరు బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగంలో ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా నాన్న దీవించండి. చిత్తమైన వారి జీవిత కాలములు దాని మీ అవకాశాన్ని బట్టి ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. అలానే వ్యవసాయం చేస్తున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క నాయన తొలకరి వర్షములు నాయన భూమిలో నాయన వారు పంట పొలములు నాయన విత్తనములు నాటి ఎండుగా ఫలవంతమైనటువంటి పంటను స్వీకరించడం నిమిత్తమై వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆస్వాదించలాగున నాయన వారి యొక్క పంట ఫలాల కంటే శ్రేష్టమైనటువంటి నాయన ఫలాలను మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలా తండ్రి ఫ్యాక్టరీ పనికి గెలిచిన పిల్లలు కూడా దీవించి ఆస్వాదించండి. సొంత షాపులు బట్టి నాయన చేతి పనులు బట్టి నాయన వారి కుటుంబ జీవన పాది కొరకు నాయన వారి సామర్థ్యం కొలది వారి చదువును బట్టి ఆయా రంగాల్లో నాయన పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబ జీవన బాధ కొరకు చేస్తున్న ప్రతి పనిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. రెట్టింపు సహాయాన్ని ప్రకటించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములు నేను ఎవరైతే శుభకార్యముల కొరకు వివాహం కొరకు సిద్ధపడుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధమైన కార్యం కొరకు నేను బిడ్డలు ఆశ కలిగి ఉండగా వారి జీవిత కాలంలో మంచి సాటి అయిన సహకారాన్ని మీరు అందించండి. విశ్వాస సంబంధమైన బిడ్డలను వారి జీవిత కాలంలో నాయన భాగస్వామిగా ఏర్పడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. గర్భఫలములు ఏదైనా ఇద్దరు బిడ్డలైతే నాయన విజ్ఞాపన చేస్తున్నారు, ఎందరైతే నాయన ప్రాధేయపడుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాము. గర్భఫలమే హావించి బహుమానం అని సెలవించారు కనుక నాయన మనుషులకు అసాధ్యము కాని విషయాలు కూడా సాధ్యపరచగలిగే దేవుడు. సొంతు లేని దానిని నాయన కుమారుడు కలిగిన ఇల్లాలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసిన ఆయన మీకు ఇష్టమైతే తండ్రి వారి జీవిత కాలంలో శ్రేష్టమైన బహుమానాలను అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. బాలింతలను చంటి బిడ్డలను గర్భిణీ స్త్రీలను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మా సంఘపు సరిహద్దులను విస్తరింప చేయండి. సంఘ క్షేమాభివృద్ధిని వచ్చిన విజ్ఞాపన చేస్తున్నాం. సంఘములు నాయన ఇంకా ఎంత బిడ్డలైతే క్రీస్తును అంగీకరించగా చీకటి బ్రతుకులలో నాయన చీకటి సామ్రాజ్యములు లోక సంబంధమైన విశ్రమలకు నాయన బ్రతుకుతూ ఉన్నారు. అటు వారిని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా నాయన నశించడం మీకు ఇష్టం లేదు నాయన. మీరు బాధ పెట్టినప్పటికీ మరలా జాలిపడి దగ్గరికి చేర్చుకునే దేవుడు తండ్రి. కనుక నాయన బిడ్డలు నాయన సమాజంలో దాని స్థానస్థానంగా జీవిస్తూ ఉండగా మీకు ఇష్టమైతే నాయన అటు బిడ్డలు కూడా మీ వాక్యం ద్వారా ప్రేరేపించబడి మీ మందిరానికి నాయన సంఘ సహవాసానికి నడిపించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగైనా మా సంఘటి నేటి గారిని తండ్రి వారికి చుమ్మాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల బట్టి నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. PCC మెంబర్ బట్టి నాయన వారికి చుమ్మాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి ఇచ్చినటువంటి నాయన బిడ్డల బట్టి విజ్ఞాపన చేస్తున్నాము. సంఘ పెద్దల బట్టి నాయన వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము. వారి బిడ్డలు బట్టి నాయన విజ్ఞాపన చేస్తున్నాము. ట్రెజరర్ గారు బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఆర్గనైజర్ గారు బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి నాయన వారి బిడ్డలు బట్టి ఇచ్చినటువంటి సంతానం బట్టి ప్రార్థిస్తున్నాము. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన వారికి అప్పగించినటువంటి బాధ్యతను గుర్తెరిగి నాయన మీ సంఘం పట్ల నాయన సంఘ క్షేమాభివృద్ధిని బట్టి నాయన సంఘాన్ని ఆధ్యాత్మిక స్థితిలో నడిపించడానికి వాడి నాయన బలమైనటువంటి సాధనములుగా తండ్రి మీ కృపలో నాయన మీ పరిచయలో నాయన మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులు కూడా నాయన దీవించి ఆశీర్వదించండి.
ప్రజలు ప్రేమించినటువంటి అధికారాన్ని బట్టి నాయన ప్రజల పట్ల యోగ్యకరమైన మంచి కార్యక్రమాలు జరిపించడానికి రాజులకును అధికారులకును మంచి జ్ఞానమును సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలనైనా దూర ప్రాంతాల్లో, దేశాల్లో, పట్టణాల్లోనైనా మరి ఆయా ప్రాంతాల్లో తండ్రి వ్యాపార నిమిత్తమై, అధికార నిమిత్తమై, ఉద్యోగాల విషయమై, చదువుల విషయమై నాయన ఆయా ప్రాంతాల నివాసం చూడగా తండ్రి అటు వీళ్ళని కూడా దీవించి ఆశీర్వదించండి. వారు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ కాపుదల సంరక్షణ వారి పట్ల సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలా తండ్రి రవిరాజును బట్టి కూడా విజ్ఞాపన చేస్తున్నాము. ఉద్యోగ ప్రయత్నంలో చూడగానే దాసును కూడా జ్ఞాపకం చేస్తుంది. మీకు ఇష్టమైతే నాయన వారి జీవితంలోనైనా మంచి కార్యక్రమాన్ని జరిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే తండ్రి సంఘ క్షేమాభివృద్ధి బట్టి నాయన మరి సీడెఫ్ ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడ అనేక మంది నాయన ప్రేరేపించబడిన వారై ఈ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమైన ఆయన వారు కూడా వారి దాతృత్వాన్ని ఆయన వారి దుఃఖలను విప్పడానికి బిడ్డలను కూడా నాయన మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నందుకు సహాయం చేయండి. అలా తండ్రి మరి సేవకుల విషయం కూడా నాయన జ్ఞాపకం ఉంచుకొని బిడ్డలు నాయన రూపురేటు విషయమై వారి యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తమైన ఆయన ఫ్రెండ్లు కూడా ఎంతో ఆసక్తి కలిగి తండ్రి వారికి ఇచ్చినటువంటి సమృద్ధిలో నుండి శ్రేష్టమైన భాగం సమకూర్చి దాని మీ సన్నిధానంలో సేవకులకు అర్పిస్తూ ఉండగా వారి అర్పణ కూడా దాన్ని స్వీకరించండి. వారికి ఇచ్చినటువంటి మంచి ఆసక్తిని బట్టి, మనసాక్షి బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వారి కుటుంబాలు కూడా నాయన సమృద్ధికరమైన దీవెనతో నింపండి. సమాధానంతో మీరు అడిగించమని ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. మరి ఆయన మొదటి ఆదివారం ఆరాధన కూడా నాయన సంస్కారం నియమించబడి ఉండగా తండ్రి మేమందరం కూడా నాయన క్రీస్తు శ్రమను పునరుద్ధారణ జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా నాయన మరి తీసుకోబడేటువంటి రొట్టె ద్రాక్షారసం కొరకు నాయన మా ప్రియుల దేవుని దాసులు నాయన కోరక్షణ పైగారు వరదానం గారి కుటుంబం నుండి నాయన వారి స్పాన్సర్ చేసి నాయన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఇచ్చినటువంటి నాయన సామర్థ్యాన్ని బట్టి వారి ఆలోచన బట్టి బిడ్డలను వారి కుటుంబాలు కలిగిన సమస్తాన్ని కూడా మరి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. బిడ్డల జీవితాల్లో చేసిన మేరల విషయమై ఆయన విధానం వారు పొందుకున్న ఆశ్చర్యకాల విషయమై మరొకబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, దశమభాగములుగా, సంఘ కానుకలుగా తండ్రి ఈ సన్నిధానంలో గెప్పలు ఈ పీడగా తండ్రి ఈ ఏర్పడలు మీరు స్వీకరించండి. 30 60 100 ఫలింపచేసి ఈ ఏర్పడలను ఆయన మీ సేవలో పరిచయంలో ఫలింపచేసి ఈ ఏర్పడ ద్వారా ఆయన రెట్టింపు దీవెనలు వారికి వారి కుటుంబాలకు బిడ్డలకు మీ దగ్గర దాచబడిన పరలోక సంబంధమైన ప్రతి కార్యమును కూడా మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలనైనా ప్రతి కుటుంబంలో కూడా నాయన జ్వరాలతో నాయన అనేకమైనటువంటి ఆయన సమస్యలతో నాయన శరీర బలహీనతో నాయన ప్రతి కుటుంబంలో కూడా నాయన ఉంచి ఉండగా తండ్రి అడి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాము. క్రమంగా తండ్రి మీ సేవకులైనటువంటి మా కుటుంబాలు కూడా నాయన జ్ఞాపకం చేసుకునండి. మీరు అప్పగించినటువంటి పరిచయంలో నమ్మకంగా ఉంటున్నాయన సంఘాన్ని బట్టి నాయన క్షేమాభివృద్ధిని బట్టి సత్యాన్ని ప్రకటిస్తున్నాయన నాకు ఇవ్వడానికి కాలములు ఈ పరిచర్య ధర్మాన్ని ఎటువంటి లోపము లేకుండా సంఘంతో సహవాసము కలిగి సమాధానం కలిగి నాయన ముందుకు తీసుకువెళుతూ ఉండగా మీ ఆత్మను మా మధ్య నాయన మా మీద ప్రమరించిన ఆయన ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము చేస్తున్న ప్రతి పరిచర్యలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలా తండ్రి గుప్పులు బియ్యాన్ని తెచ్చినటువంటి కుటుంబాలు కూడా మీరు సమృద్ధికరమైన దీవెనతో నింపి నడిపించమని ఇంతవరకు కూడా మీ సన్నిధానంలో శిరస్సు వచ్చి మోకరించి నిలబడి వారి వారి యొక్క అవసరాలు బట్టి నాయన వారి యొక్క కోరికలను బట్టి వారి యొక్క విషయాలను బట్టి నాయన మీరు అభ్యర్థిస్తుండగా విజ్ఞాపన చేస్తుండగా మొరపెడుతూ ఉండగా మీ పిల్లల యొక్క అభ్యర్థనను ప్రార్థన జీవితాన్ని ఆకాశమందున మీ కలదృష్టి చేతనాయన ఏకీకరమైనది మీరు స్వీకరించి తగిన కాలమందునైనా వారి జీవితాల్లో తండ్రి సమృద్ధికరమైన దీవెనలు వారికి బిడ్డలకు కలిగిన సమస్తాన్ని కూడా మీరు అడిగించి మహిమ పొందమని మేమందరం కూడా నాయన మరల తిరిగి సమాధానంగా వెళుతూ మరల వచ్చే అంత కాలము కూడా నాయన వచ్చే ఆదివారం వరకు కూడా ఈ సంరక్షణలో ఈ నీడలో మేమందరం కూడా నాయన జీవించలాగా కృప దయచేయమని అడుగక మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మా కన్న తండ్రిగా మీరే జ్ఞాపకం చేసుకుని సమస్త కార్యములు పరిశుద్ధ ఆదివారపు దీవెనలు ఆశీర్వదములు సంగముగా చేరి వచ్చిన మా అందరకు రాలేక వెనుకబడిన వారందరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడా కన్న తండ్రి దేవుడు ఆయనకు వాడినటువంటి యేసుక్రీస్తు ద్వారా వారి జీవితాలు తండ్రి పరలోక సంబంధమైన ప్రతి కార్యం కూడా సమృద్ధిగా అనుగ్రహించులాగున యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యము వచ్చును గాక.
మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగా వారికి ఆహారం ఇచ్చి మడమరాలు చేసి వారు క్షమించిన ప్రకారం మాకు క్షమించు. శోధనలో ప్రత్యేక ఆదేశము తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభు నీకు తన సది ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దీపచేసి నీకు సమాధానము కలుగు చేయగాక. అందరికీ వందనాలయ్యా. మా అందరికి వందనాలు. మరి మీ అందరికి కూడా తెలియజేశాను కదా, అందరికీ సహోదరు ఉంది. కుమారుడు గత కొన్ని నెలలుగా వారు